హీరా హుక్కు వదిలిపెడితేనే మీ పగ తీర్చుకోవడానికి అవకాశం వస్తుంది. అలా ఎలా? ఆ శివగామికి ఈ శిశిరాకి మధ్య మంచి రిలేషన్షిప్ లేదు. ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఈ అమ్మాయి ఆ శివగామిని శత్రువులా భావిస్తుంది, కానీ అక్కలా భావించటం లేదు. ఓహో, కథ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు గనుక నేను చెప్పింది చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఇంకా గ్యాప్ క్రియేట్ చేయొచ్చు సార్. అవును, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈ శిశిర మనస్తత్వానికి ఆ శివగామి మనస్తత్వానికి చాలా తేడా ఉంది. శిశిరాని అడ్డం పెట్టుకొని ఒక ఆట ఆడొచ్చు. మీరు ఈ అమ్మాయిని వదిలిపెడితే ఆ క్రెడిట్ అంతా ఆదికి దక్కాలి. ఆది మన రావణ్ బై ఫ్రెండ్, మన గురూజీ గారికి శిష్యుడు. ఇప్పుడు నేను ఆదికి సపోర్టుగా ఉన్నాను. ఆదికి శివగామికి శత్రుత్వం ఉంది. ఎంత శత్రుత్వం అంటే శివగామి కూతురు భైరవిని చంపింది ఆదినే. ఆదికి శివగామి ఆస్తి మీద ఎప్పటినుంచో కన్నుంది. ఆ శివగామి చెల్లెల్ని ఆది గనక పెళ్లి చేసుకుంటే శివగామిని దెబ్బ కొట్టచ్చు. ఇది మేమందరం ఆదికిచ్చిన సలహా. ఆది మీద మంచి ఇంప్రెషన్ వస్తే శిశిర త్వరగా ఆదికి దగ్గరవుతుంది. ఒకవేళ మీరు విడుదల చేస్తే ఆది వల్లనో మా వల్లనో తనని వదిలిపెట్టినట్లుగా క్రెడిట్ ఇవ్వాలి. శివగామి వలనే ఈ అమ్మాయి లోపలుంది అనే విషయం ఆమెకి ఇంజెక్ట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ బాగా పెరుగుతుంది. ఆ శివగామి ఆట ఆడింది కదా, నేను శివగామి చెల్లిని అడ్డం పెట్టుకుని